హాయ్ నమస్తే. యాక్టర్ శివాజీ గురించి అతను అన్న మాటల పదాల గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అతను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అదేవిధంగా ఇవాళ మహిళా కమిషన్ ముంగట కూడా హాజరైండు. వాళ్ళకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అని కూడా చెప్పిండు. ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెడదామని కూడా చెప్పిండు. సరే, అది ఆ పదాలు తప్పు అని ఆయన అంగీకరించినా కూడా పదే పదే మీడియా ఛానళ్ళు కూడా ఆ ఆ టాపిక్ను వదిలిపెట్టకుండా ఎక్కడ కనబడ్డా ఏ మీడియా సమావేశంలో అయినా వేరే వాళ్ళ సినిమాల ప్రమోషన్లో కూడా ఆ క్వశ్చన్ అడగడం, అంటే ఏదో రకంగా వ్యూస్ ఆ టాపిక్ని ఇంకా లైవ్లో ఉండేటట్టు చేయడం. అదేవిధంగా వీళ్ళు కాకుండా బయట దేశంలో ఉన్న నాన్ వెజ్ అనేటోడు ఇష్టం వచ్చినట్టు వల్గర్గా వాడు మాట్లాడితే తప్పు లేదట. ఇష్టం వచ్చిన లాతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు లేదు. ఇతను ఏదో సరే, అతని మీద అపోజిట్ ఉండొచ్చు. నాకు కూడా ఇంతకుముందు అతని మాటలల్లో కూడా ఒక పార్టీకి మద్దతు తెలుపుకుంటూ ఒక పార్టీని ఘోరంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ సబ్జెక్టు పరంగా మనము ఎంతవరకు స్పందించాలో అంతే స్పందించాలి తప్ప ఇంతకుముందు ఉన్న కోపాలను పనిగట్టుకొని ఏదో వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇవాళ ఏదో సినీ ఆడు ప్రకాష్ రాజ్ అట, నాగేంద్ర బాబు అట, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఒకరు అడిగినప్పుడు ఏదో స్పందిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఎవరికైనా తెలుసు ఎవరికి ఎట్లా ఉండాలనో తెలిసే ఉంటుర్రు. కానీ ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ హీరోయిన్ ఇబ్బంది పడ్డది కదా, ఆ ఉద్దేశంలో మనం ఇట్లా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే ఇంతకుముందు శివాజీ అన్నట్టు యథార్థవాది లోక విరోధి కంపల్సరీ. ఎవడైతే మంచి విషయాలు చెప్పి మంచిగా ఉండమని చెప్తే ఎవరికి నచ్చదు. మేము ఇష్టం, నువ్వే ఉండిరా, నువ్వు చెప్పినట్టు ఉండనా అని అంటారు కంపల్సరీ. కానీ ఇప్పటికైనా అతను తప్పైంది, క్షమాపణ రెండు పదాలు దొరికినాయి, క్షమాపణ కూడా అడిగిండు. అడిగినాక కూడా కావాలని అతని మీద రోజుకొకటి పోస్ట్ పెట్టడం, పాపులర్ అయినోడు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయని కూడా దీన్ని ఇంకా లైవ్లో ఉంచడం ఇది కరెక్ట్ చర్య కాదు. ఇప్పటికైనా దాన్ని అతనే ఫుల్ స్టాప్ పెడదామన్నప్పుడు ఆ మీడియా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సోకాళ్ళు నా అన్వేషణ అనేటోడు కూడా ఇప్పటికి బంద్ చేయాలి. ఆ పిచ్చి పిచ్చి మాటలు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాను మీతో మాట్లాడరాదా? ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సరే, ఆయన తప్పు క్షమాపణ అడిగినాక కూడా ఇదేంద్రా బాబు, మీరు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంకా లైవ్లో ఆ టాపిక్ని ఇంకా కొనసాగించడం. ఒకడేమో సినిమా ప్రమోషన్ కోసము చేస్తూ ఉన్నాడు అంటాడు అని ఏదో చేసిండు, అది అయిపోయింది, క్షమాపణ కోరిండు. ఆ సబ్జెక్ట్ను వదిలేయర్రా బాబు. ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి, వేరే దాని గురించి మాట్లాడు.